ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం 125 ఇళ్లని ఈరోజు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ 125 ఇళ్లతో పాటు ఇంకా అర్హులైన చాలా మంది గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, అదే రకంగా ఇక్కడుండే మా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు కూడా చెప్పేదాన్ని బట్టి అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇల్లు కావాలని కొన్ని దశాబ్దాలుగా వారంతా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోనే ఇల్లు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో భాగంగా ఇల్లు ఇవ్వాలని తలంచి మొన్ననే కేబినెట్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డులోని ఇన్నర్ సైడ్ ఉన్న నిరుపేదలకి మొదటి విడత 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే దీనికి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. చుట్టి మొదటి విడత సుమారు 19 నియోజకవర్గాల్లో పైలట్ కింద ఒక్కొక్క నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఇళ్లు తగ్గకుండా స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద మొదట విడత 1,00,000 ఇళ్లు కట్టుతాం. తర్వాత 2వ విడత కడతాం, 3వ విడత కూడా కడతాం. పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కావాలనే తపన ఏదైతే కలలాగానే ఆనాటి 10 సంవత్సరాల ప్రభుత్వం దొరల పాలనలో విస్మరిస్తే పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని టాప్ ప్రయారిటీలో తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే 5,500 ఇళ్లు 2 విడతల్లో ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో మొదటి విడత ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేశాం. మళ్లీ చేస్తాం. అది కూడా ఆనాటి ప్రభుత్వం లాగా ఎక్కడో ఓఆర్ఆర్కు బయట కాకుండా ప్రతి నియోజకవర్గ ఆ పరిధిలోనే ఎకరం 100 కోట్లున్నా 200 కోట్లు ఖరీదు చేసే భూమి అయినా ఆ భూమిలోనే మీరు నివసించే ప్రాంతంలోనే ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే శ్రీకారం చుట్టి టెండర్లు కూడా పిలవబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ ధూళిపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు, స్థానిక నాయకులు చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వ స్థలాలు 3 ప్రదేశాల్లో ఉన్నాయని చెప్పారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఆదేశించాను. రాబోయే కొద్ది రోజుల్లో ఆ స్థలాల్లో కూడా అక్కడ ఎవరైతే నిరుపేదలు నివసిస్తున్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తూనే మిగిలిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు ఇచ్చే విధంగా ఆ స్థలాన్ని కూడా సేకరించి అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు హైరేజ్ బిల్డింగ్ కట్టబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు ఒక్క ధూళిపేట నియోజకవర్గమే కాదు, ఈ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి మీ కలలన్నీ తప్పకుండా ఈ ప్రభుత్వం నెరవేర్చుద్ది. గతంలో నేను చెప్పాను, ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలకి ఆ శాఖలు నిర్వహించిన నాయకులకు చెప్పాను, మీరు 10 సంవత్సరాల్లో ఏవైతే ఇళ్లు కట్టారని జబ్బలు చర్చుకుంటున్నారో జబ్బలు చర్చుకొని మేము 2 BHKలు కట్టామని అసంపూర్తిగా వదిలేసిన వాటినన్నింటినీ మేమే పూర్తి చేసి ఈనాడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రాబోయే 2.5 సంవత్సరాల్లో మీరు 10 సంవత్సరాలు కట్టామన్న వాటికంటే ఎక్కువగా ఆనాడు మీ 10 సంవత్సరాలు కట్టామని గొప్పగా చెప్పుకున్న వాటికంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కువ కడితేనే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో నేను అసెంబ్లీకి పోటీ చేస్తానని మీకు సవాల్ ఇస్తున్నాను. ఆ సవాలుని మీరు స్వీకరించలేక ఆ పేదవాడి కష్టాన్ని తెలియని మీరు, పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఆ పేదవాడికి ఇల్లు ఇస్తుంటే మీ కడుపు మంట, మీ ఒంట్లో ఉన్న విషయాన్నంతా ఈ పేదవాళ్ళ మీద ఈనాడు చెబుతున్నారు. మీకు ఆనాడు ఏమాత్రం ఆలోచన జ్ఞానం లేదు. పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం మర్చిపోయారు. కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి నిధులైతే మీకు ఉన్నాయి, కానీ పేదవాడికి ఇవ్వడానికి
పేదవాడి కళ నెరవేర్చడానికి మీ ఇల్లు కట్టడానికి నిధులు లేవని ఒట్టి చేతులు చూపించారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఏజెండా. పేదవాడి కష్టాన్ని తెచ్చడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఏజెండా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక్క దూల్పేట నియోజకవర్గంలోనే కాదు, ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లో ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ప్రభుత్వాలు తప్పకుండా ఇల్లిచ్చి తీరుతాం. ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో కాదు, మీ నియోజకవర్గ పరిధిలోనే మీకు ఇల్లు ఇస్తామని కూడా మరొక్కసారి తెలుపుతూ, ఈ రోజు పట్టాలు ఎవరైతే పొందుతున్నారో, పట్టాలు ఎవరైతే సేకరిస్తున్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, రాని ఆడబిడ్డలకు కూడా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీకు ఇల్లిచ్చే బాధ్యత మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి మాదినని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.